దెండ్ల మండలంలోని గణపవరం గ్రామంలోని కాశింబి అనే వృద్ధ మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నిలువ నీడ లేక మందులు వాడుకోవడానికి ఆర్థిక స్తోమత లేక కుటుంబ సభ్యులు పట్టించుకోక పలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా బాధలా భావిస్తున్నారు. నా మిత్రులు వాసు ద్వారా సమాచారం రావడంతో ఏబీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ అధ్యక్షులు కొండ్రముట్ట నాగేశ్వరరావు తన మిత్ర బృందంతో ఆమె ఇంటికి వెళ్లి 5,000 రూపాయల డబ్బులతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అనపర్తి శ్రీనివాసరావు, రాజు, వెంకట్, పల్నాడు జిల్లా అధ్యక్షులు కంచెర్ల శ్రీనివాసరావు, వాసు, సునీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందినటువంటి కాసింబి అనేటువంటి క్యాన్సర్ పేషెంట్ మరి అనారోగ్య నిమిత్తం ఈరోజు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు వారికి 5,000 రూపాయల డబ్బులతో పాటు ఒక 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే దేశం మొత్తం మీద కూడా మరి గతంలో మనం చూసాం, ప్రపంచ దేశాలను వణికించినటువంటి కరోనా మహమ్మారి లాగా మరి స్లో పాయిజన్ లాగా క్యాన్సర్ పేషెంట్ అనే వాళ్ళు నిత్యం పెరిగిపోతూ ఉన్నారు. మరి వారికి ప్రభుత్వం కూడా ఎంతైనా కానీ చేయూత అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే మరి చూసినట్లయితే నిజంగా ఆర్థిక స్తోమత లేనటువంటి వారు మరి క్యాన్సర్ పరమైనటువంటి మరి వైద్యానికి చాలా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి లేనటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం కూడా పాటుపడేటువంటి సామాజిక మరి కార్యక్రమాలు చేపట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. మన నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చిలకలూరుపేటలో. సో వాళ్ళందరూ కూడా ఒకసారి వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అర్థం చేసుకొని మరి నిజంగా వాళ్ళకి కనుక ఎంతో కొంత చేయూతను కనుక అందించగలిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్ననాలు హ్యాపీగా కూడా మరి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళు తినడానికి కూడా మంచి సదుపాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి చేత సహాయం అందించి వాళ్ళని ఉన్ననాలు మంచిగా హ్యాపీగా బతికే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి బాధితులకి అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ సొసైటీలో ఉన్నటువంటి అందరికీ ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు కూడా సరిగ్గా లేదు, వారికి ఒక సొంత గృహం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మీకు నిజ సమీకరించి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దీనిపైన చొరవ చూపించి వీరికి మరింత ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా, అదేవిధంగా ఒక గూడు ఏర్పాటు చేసే విధంగా స్థానిక అధికారులు కూడా ఆ విధంగా చొరవ చూపాలి. వారి మిత్ర బృందానికి గిరిజన సమీకరించి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.